వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటాను అని ఇంతకు ముందు పద్మనాభం అన్నారు. అలాగే మాట నిలబెట్టుకొని పద్మనాభ రెడ్డిగా ఆయన గెజెట్ తెప్పించుకున్నారు, పేరు మార్చుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఎలా చెప్తే అలా వింటున్నాయి, సో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి, కాపులు చిరకాల కోరిక తీర్చాలి అని ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు దాని గురించి మీరేం చెప్తారు? ఆయన ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తాడమ్మా. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయబట్టే ఇప్పుడు పేరు మార్పు రాక వచ్చింది. అంటే నా ఏజ్ అంటే ఇప్పటి వరకు నేను ఇట్లా పేరు మార్చుకున్న వ్యక్తుల్ని, అంటే ఒక ఛాలెంజ్ చేసి అందులో ఓడిపోయినా కూడా చాలామంది పట్టించుకోరు. ఇప్పుడు కొడాలి నాని గారు కూడా ఇలాంటి ఛాలెంజే చేశాడు. కుప్పంలో కనుక చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేకపోతే నేను ఆయన షూస్ తుడుస్తానన్నాడు. కానీ మరి వెళ్ళి షూస్ అయితే తుడవలేదు కదా, తుడిచి బతుకుతానన్నాడు. మరి అట్లా అన్న వ్యక్తి ఆయన షూ స్టాండ్ దగ్గరే కూర్చోవాలి. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు షూస్ తీసేయటం, తుడవటం, లోన పెట్టడం, మళ్ళీ ఎలబోయేటప్పుడు తుడిచి ఆయన కాళ్ళకి తొడగటం చేయట్లేదు కదా. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం అట్లా చేయలే. ఎప్పుడైతే ఓడిపోయారో వెంటనే ఆయన ఈ ప్రాసెస్ మొదలు పెట్టేశాడు. పేరు మార్చుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆయన రెడ్డి అని పెట్టుకోవటం అదొక వివాదాస్పదమైంది. కొన్ని రెడ్డి సంఘాలు కూడా ఇప్పుడు ప్రతిఘటించే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పుడు ఒక రకమైనటువంటి అవమానకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది నిజంగా రెడ్డిలు కనుక స్పందిస్తే. అయితే ఆల్రెడీ సమాచారం కూడా వచ్చింది కదండి, వీళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరూ రివర్స్ అవుతున్నారు. అవును, అవుతున్నారు. వాళ్ళు ఒక పిలుపు కూడా ఇచ్చారు, దీన్ని అందరం కలిసి ప్రతిఘటించాలని. సరే, అది ఏ షేప్ తీసుకుంటుందో తర్వాత మాట. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవటం, 5 కీలక శాఖలకి బాధ్యుడు అవటం, మంత్రి కావటం ఆయనకి ఇప్పుడు చాలా ఇదిగా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన చాలా చలోక్తిగాను, అంటే అది ఏమంటారు దాన్ని ఈస్ట్ గోదావరి భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటాం మనం, సెటైరికల్గా మాట్లాడతాం, దాన్ని వ్యంగ్యంగా, చాలా వెటకారం, అది కరెక్ట్ మాట. వెటకారంగా మాట్లాడటంలో దిట్ట ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు ఆ వెటకారాన్ని ఈయన మీద ఉపయోగించాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడైనా ఆయన వెటకారంగా మాట్లాడతాడు. అంటే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయనకి ఏంటంటే ఒకటే మొదలుపెట్టిన ఫస్ట్ది, నా పేరు మార్చుకోమని కాపు బలిజా యువత నా మీద తీసుకొచ్చిన ఒత్తిడికి వాళ్ళ కృతజ్ఞతలు, వాళ్ళు నాకన్నా చిన్నాళ్ళు అయినా కూడా ఆయన ఫస్ట్ చెప్పిన మాట. తర్వాత ఇంకోటి ఏమంటే ధన్యవాదాలు కూడా చెప్పాడు. జగన్ పాలనలో ఉద్యమం చేయలేదు, నేను కేవలం ఏదో నా సొంత స్వార్థం కోసం చేశాను, దాని వలన నేను లబ్ధి పొందానని తరచూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించేవాడు. సరే, ఇప్పుడు అది అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక చేతకాని వాడిని, అసమర్థుడిని, అమ్ముడిపోయాను, కాపులకి న్యాయం చేయలేకపోయాను. ఇప్పుడు మీరు రిజర్వేషన్లు కూడా ఇప్పించలేకపోయాను. ఇప్పుడు మీరు మీ సత్తా చూపించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్న కూటమి అక్కడ కేంద్రంలోనూ అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలకి అధిపతిగా ఉన్నారు. కాబట్టి మీరు ఏది తలుచుకున్నా అవుతుంది. కాబట్టి కాపులకి రిజర్వేషను ఇప్పించేటందుకు మీరు కేంద్రాన్ని మీరు ఏ ఆదేశం ఇస్తే అయిపోద్ది అంటున్నాడు. మీ చేతిలో ఉంది, మీ చేతిలో కీలు బొమ్మ. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మీరు ఆ రిజర్వేషన్ ఏదో కేంద్రంతో ఇప్పించేసేయండి అనేది ఒక చెప్పాడు. తర్వాత ఆ పనిగా ప్రత్యేక హోదా గురించి కూడా మీరు కేంద్రంతో ఆదేశం ఇప్పించండి. మీరు ఆదేశిస్తే కేంద్రం ఇస్తుందనే విధిలో మాట్లాడుతున్నాడు ఆయన. అట్లాగే కేంద్రంలో మనుగడంతా కూడా మీ చేతిలో ఉంది. వాళ్ళ కేంద్రాన్ని మీరు శాసించే దశలో ఉన్నారు. కేంద్రం ముందుకెళ్ళాలన్నా కూడా కొనసాగాలంటే మీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది, అది ఆయన చెప్పేది. కాబట్టి మీరు అది ఉపయోగించండి. తర్వాత ఇంకొకటి, మీ మాటకి వాళ్ళ కేంద్రం ఎంత విలువైనా ఇస్తుంది, మీరు ఆదేశించడమే తరువాయి వెంటనే ఆదేశాలు వస్తాయి అన్న తీరులో మాట్లాడుతున్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి కూడా గతంలో పార్లమెంట్లో ఒక తీర్మానం ఆమోదించారు. అది ఉపసంహరించుకోమని చెప్పండి. ఎందుకంటే అనేక మంది బలిదానం చేసి వచ్చిన ఇది, చాలామంది ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు కూడా ఆ రోజున వాళ్ళ పదవీ త్యాగం చేశారు. అవి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు అది ప్రభుత్వ చేతిలో ఉండాలి, ప్రైవేట్ దానికి వెళ్ళకూడదు, అది మీ యొక్క విధి పవర్ను ఉపయోగించండి అంటాడు. అట్లా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వమే మీ చేతిలో ఉంది కాబట్టి ఇక మీరు వాళ్ళ ఏదైనా చేయగలుగుతారు. తర్వాత మీరు ప్రేమించే యువతతో నాతో చాలా పరమభూతులు మెసేజ్లు పెట్టిస్తున్నారు, ఇది ఏమన్నా న్యాయమా? దీనికన్నా మీరు ఒకటి చేయండి, మేము 7 ఉన్నాం కుటుంబ సభ్యులు, మనవాళ్ళు, కోడళ్ళు, కొడుకులు, భార్య, ఆయన కలిపి 7 కలిసి మనుషులను పంపించి చంపించేసేయండి.
సంపించేసేస్తే ఒకసారి అయిపోద్ది. మేమేమి అసమర్థులమి, మేమేమి మిమ్మల్ని ఎదుర్కొని ప్రతిఘటించే పరిస్థితుల్లో లేము, అది అనాథలం ఆయన వాడిన మాట. అట్లా ఆయన ఏంటంటే తర్వాత ఇప్పటికైనా కనీసం ఆపించండి దయచేసి, నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలోకి ఇప్పటికి ముద్రగడ పద్మనాభరెడ్డి గారిలో చాలా మార్పు వచ్చింది. ఆయన మనిషి ముఖంలోనే గతంలో ఉన్న ధైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఆ కళ కానీ కనపడతల్లా. ఆయన చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే బాధతో ఇలా ఆయన మీద వెటకారంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? రెండు మిళితమైనవి. గతంలో వెటకారమే ఉండేది, ఇప్పుడు బాధ కూడా మిళితమై ఉంది. ఎట్లా అంటే ఇవాళ ఆయన చెప్పినట్టు ఏ వర్గానికి చెందని వ్యక్తిగా తను మదన పడుతున్నాడు. కుటుంబంలో కూతురును కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా కుటుంబంలో కలతలు వచ్చినాయి, సమాజంలోనూ కూడా ఇవాళ ఆయన మాటకు విలువ లేని పరిస్థితికి వచ్చింది. పేరు మార్చుకున్నా ఏది చేసినా తర్వాత కాపు సామాజిక వర్గం కోసం ఆయన పోరాడి తను మిగిలిన వర్గాలకు దూరం అయ్యి ఇవాళ ఆ వర్గాలకు కూడా దూరం అయ్యి ఇవాళ ఎవరి కోసం ఆయన ఎంతకాలం చేశాడనేది ఆలోచించుకుంటే ఆయన ముఖంలో స్పష్టంగా కనపడుతుంది ఆ బాధ. ఒక 10 ఏళ్ళు వయసు ఒక్కసారిగా మీద పడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. ఎందుకంటే మనం ముద్రగడ పద్మనాభ గారు చూస్తున్నాం, ఎన్ని ఇతర అంశాలు ఉన్నా కూడా ఒక సిద్విలాసంగా మాట్లాడేవాడు, ఇదే వెటకారాన్ని ఉపయోగించేవాడు. కానీ వాళ్ళ వెటకారంతో పాటు మనిషిలో బాధ, దిగులు, ఒక రకమైన ఆందోళన, నేను ఎవరికి కాకుండా పోయాను, అసలు ఏంటి నా భవిష్యత్తు, అసలు నా విలువ పోయింది సమాజంలో. ఒకప్పుడు ఆయన మాట అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఆహ్వానించేవాళ్ళు. ఆయన ఎస్సీ కాలనీస్కి వెళ్ళినా ఎక్కడైనా కూడా. అందుకే ఆయన జనతా పార్టీ తరపున కూడా గెలిచాడు. అట్లాంటి మనిషి ఆ తర్వాత ఎప్పుడైతే కాపులు అంశాన్ని ఆయన భుజాన వేసుకున్నాడో మిగిలిన వర్గాలు వాళ్ళు ఆ కాలనీల్లో ఇక్కడ కాపులు లేరు కాబట్టి మీరు రావక్కర్లేదని ఫ్లెక్సీలు పెట్టే అంత పరిస్థితి వచ్చింది, బ్యానర్లు పెట్టారు ఆ రోజుల్లో. అది గతంలో ఎప్పుడు ఆయన అట్లాంటి పరిస్థితి చూడాల. ఇప్పుడు తీరా పని ఇంత ఇతరులతో దూరం అవటం వలన ఏమన్నా అయిందంటే ఆఖరికి ఉప్మా పద్మనాభం అని పిలిచారు. ఏది మొన్న కాపు ఉద్యమంలో ఆయన చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే గారు ఆర్థిక సహాయంతో ఈ ఉద్యమాన్ని నడిపాను, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశానంటే, అంటే నువ్వు ఆయన ఇచ్చిన డబ్బుతో మాకు పెట్టావా ఉప్మా, మీ ఇంటి ముందు కిరళంపూడి వచ్చి కక్కుతాము, మాకు అక్కర్లేదు, కాపు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావని కూడా ఆ రకంగా కూడా చాలా దాడి జరిగింది ఆయన మీద. ఆయన లేఖలో ఆయన ప్రస్తావించాడు. కాబట్టి ఆయన విత్డ్రా అయ్యే అవకాశం కూడా లేదు. ఆయన విత్డ్రా అయ్యే మనిషి కాదు. ఏదన్నా ఒకసారి ఒక మాట నోటుతో అన్నా కూడా చాలామంది వాళ్ళ రాజకీయ నాయకులు అన్నాను ఏంటి ఇప్పుడు అనే మాట అంటారు, లేకపోతే పట్టించుకోరు. ఆయన రిటర్న్గానే రాయక్కర్లా, నోటి మాట కూడా ఆయన రిటర్న్తో సమానమే, అసలు తగ్గడం మనిషి. అదైతే మనం చెప్పొచ్చు. ఇవాళ ఇంకోటి కూడా చెప్పొచ్చు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారును షర్మిల గారన్నా రేపు కలవచ్చు, కానీ ముద్రగడ పద్మనాభం గారిని జీవితకాలంలో వాళ్ళ అమ్మాయిని మళ్ళీ ఇంటికి రానివాడు. ఒక్క మాట కనుక అన్నాడంటే ఆయన మాటే. వీళ్ళు ఇంకా డబ్బులతో చూస్తారు, ఆయనకి డబ్బులు ముఖ్యం కాదు, మాట ముఖ్యం, పట్టుదల ముఖ్యం. దట్ ఈజ్ ముద్రగడ. ఎందుకంటే మేము ఆయన మొదటి నుంచి నేను కూడా చూస్తున్నా. గతంలో మంత్రి పదవి కూడా చాలా ఈజీగా రాజీనామా చేసి వెళ్ళిపోయిన సందర్భాలు రామారావు గారు మళ్ళీ పిలిపించి రైల్లో వెళ్తా ఉండగా మధ్య స్టేషన్లో ఆపిచ్చి పిలిపించి ఆయన్ని మళ్ళీ తీసుకోమని అడిగిన సందర్భం కూడా ఉంది. రామారావు గారు కూడా అంత ప్రత్యేకమైన విలువ ఇచ్చేవాడు ఈయనకి కుటుంబం దృష్ట్యా. ఇవాళ ఆయన అనుకున్నాడు అదే విలువ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఉంటుంది అనుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులకి కుటుంబాలకి విలువ ఇచ్చే మనిషి కాదు, ఆయన కేవలం డబ్బుకి విలువిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నా కూడా ఈయన మాత్రం మాట తప్పని మడం తిప్పని ఆయన ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఆమె దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వాడుకుంటాడు, మా నాన్న వదిలేస్తాడు అని చెప్పింది. అది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వ్యక్తితోనూ అంత ప్రత్యేకమైన అనుబంధం పెంచుకోడు, ఆత్మీయత పెంచుకోడు. సొంత బాబాయిని కూడా పొలిటికల్గానే చూశాడు తప్ప నా చిన్నాన్న మా నాన్న లేడు, ఇవాళ నా ఇంటికి పెద్ద ఆయన, రేపు నాకు సలహా సంప్రదింపులకి నా కుడిభుజంగా ఉండాలని కోరుకోలే. ఆయన నాకు రాజకీయంగా ఎట్ట అడ్డం వస్తాడనే దృక్పథంతోనే ఆయన వ్యవహరించాడు. ఆయన వ్యవహారం అంతా వేరు. ఇప్పుడు చెల్లెలు నా కోసం తిరిగింది, నువ్వు చెల్లివి కాదు తల్లివి, నాకు ఒక పదవి ఇప్పించావని చెప్పిన మనిషి చెల్లివి కాదు నాకు అసలు ఏమీ కాదని ఒక చల్లని కాస్ కింద తీసేసాడు షర్మిలని. ఇప్పుడు షర్మిల గారు అందుకే కదా బయటకు వచ్చింది. అట్లా మనం చూస్తే ఈయన పద్మనాభం గారిని నిజంగా ఆయన ఏమనుకున్నాడంటే కాపు సామాజిక వర్గానికి ఈయన ఒక ప్రతిరూపం, కాబట్టి ఈయన ఉంటే కనుక నేను గెలవగలుగుతా అనే ఒక అంచనాతో
ఆదరించాడు. కానీ ఆయనకి కాపు వర్గంలో పెద్ద సామాజిక వర్గంలో లేదని తెలిసిన తర్వాత చెల్లని రూపాయిని ఎవడైనా ఏం చేస్తాడు, అవతల పారేస్తాడు. అదే జరిగింది ఇప్పుడు. అటు అదే కనుక వ్యక్తులకి విలువలకి ప్రాధాన్యత ఇచ్చే మనిషి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా పనికొస్తాడు, పెద్ద ఆయన, నా తండ్రి వయస్కుడు అని ఒక గౌరవం ఉండేది. కానీ ఆయనకి ఏముంటుంది ఇవాళ, ఆ విలువలతో ఆయనకి సంబంధం లేదు. ఆయనకి ప్రతి దాంట్లోనూ రూపాయి చూస్తాడు. చెల్లితో ఉన్న బంధాన్ని రూపాయిగా చూస్తాడు, తల్లితో బంధాన్ని, బాబాయ్ అయినా కుటుంబం అయినా ప్రజలకు ముఖ్యం, ఆయనకి రూపాయి ముఖ్యం. అంటే రూపాయి ముఖ్యమని చూపించాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ మద్యం ఒక నాసిరకం మద్యాన్ని ఎక్కువ డబ్బులకు అమ్మి అది ప్రజల రక్తాన్ని పిండుకున్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆయనకి అత్యంత ఆత్మీయుడు. వాళ్ళ కుటుంబానికి ఆయన కూడా ఆ నిజాన్ని దాచుకోలేకపోయాడు. పేదలను పిండుకు తిన్నాడు. దాని మూలాన కూడా ఓటమి కారణం అయింది. పేదల కుటుంబాలు చితికిపోయినాయి, ఆరోగ్యాలు పోయినాయి, వాళ్ళు చనిపోయారు. ఇవన్నీ కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తక్కువ అంచనా వేశాడు. ముద్రగడ గారు ఏదో గతంలో ఎన్టీ రామారావు లాగా ఈయన చూసుకుంటాడని, ఎన్టీఆర్ గారు డిఎన్ఏ అది వాళ్ళ అమ్మాయి చెప్పినా కూడా ఆయన ఆ దశలో వినే పరిస్థితి లేదు. ఎవరైనా ఆ దశకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఒక కోమాలోకి వెళ్ళిపోతాం. మనకు తెలీదు మనం ఏం మాట్లాడుతున్నాం. ఆ తెలియని టైంలోనే ఈ పేరు మార్చుకుంటాననే ప్రకటన, ఓడించి పంపుతానంటాం, ఇవన్నీ ఆయనకు అనవసరం. కొడుకు లాంటాడు ఇతను. ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు. రెండోది ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చేస్తున్నాడు కదా. నువ్వు ఈ బ్యాక్ సీట్లో కూర్చుని ఈయనను చేగొండ హరిరామజోగయ్య గారు ఈయనేదో వీళ్ళ చేతిలో మనిషిలాగా పవన్ కళ్యాణ్ని మేమే వెనక నుంచి చక్రం తిప్పుతామని ప్రయత్నం చేసి ఆయన సున్నితంగా తిరస్కరించాడు వీళ్ళిద్దరిని. మీరేం జోక్యం చేసుకోవద్దు, నా రాజకీయ ప్రస్థానం ఏదో నేను చూసుకుంటాను, మీ పని మీరు చూసుకోమన్నాడు. అట్లా ఒక వైఫల్యం చెందాను ఈ జీవిత చర్మాంకంలో. రాజకీయ భవిష్యత్తు బ్లాక్ అయిపోయింది. ఇవాళ ఏ పార్టీలోకి ఆయన వెళ్ళలేడు. అది పరిస్థితి. మనం ఒక రకంగా అభినందించాలి. ఒక రకంగా అంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి ఇవాళ ఇలాంటి ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోయినందుకు బాధపడాలి.